మనం ఫౌండేషన్లో ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ మాడ్యులస్ ఫంక్షన్స్. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు చాలా 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 అంత భయంకరమైన ఇంపార్టెంట్. సో ఇది నేర్చుకోకపోతే ఎన్నో టాపిక్స్ దాదాపుగా సగం సిలబస్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే సో ఈ మాడ్యులస్ కాన్సెప్ట్ ఏ చాప్టర్లో అయినా కూడా, ఏ చాప్టర్ నేర్చుకున్నా, సపోజ్ క్యాల్కులస్లో ఫంక్షన్స్ లేకపోతే లిమిట్స్ లేదంటే డిఫరెన్షియబిలిటీయో, ఏ చాప్టర్ తీసుకున్నా, ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, ఏ చాప్టర్లో తీసుకున్నా కూడా ముఖ్యంగా అయితే క్యాల్కులస్లో మోర్ దాన్ 50% క్వశ్చన్స్ మాడ్యులస్ మీదే ఉంటాయి. అంటే మాడ్యులస్ అనే కాన్సెప్ట్ తెలియకపోతే, దాని కాన్సెప్ట్ సరిగ్గా తెలియకపోతే ఆ ప్రాబ్లమ్స్ అంతా స్టూడెంట్స్ చేయలేరు. కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్లో ఉండి చెక్ చేసుకోండి. మాడ్యులస్ అనే క్వశ్చన్స్ ఉంటేనే స్కిప్ చేసేస్తుంటారు. సో ఎందుకు అంత డిఫికల్టా అంటే అసలు మాడ్యులస్ మీద సరైన అవగాహన లేకుండా పోవడం వల్ల అది రీజన్. అంటే ఆ డిఫికల్ట్ ఏం కాదు, అంటే మాడ్యులస్ అనేది సరిగా ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళకి క్లియర్గా క్లారిటీ లేకపోవడం వల్ల. కాబట్టి మీరు ఇది ఎంత బాగా నేర్చుకుంటే మీరు అంత ముందుకు వెళ్ళిపోతారు. చాలా 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 ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేసే విధంగా మీరు ఇందులో తయారవ్వాలి. కొద్ది కొద్ది ఇబ్బంది ఉండొచ్చేమో అక్కడక్కడ అర్థం అవ్వడం. సో మీరు మళ్ళీ మళ్ళీ వింటే అర్థమవుతుంది. సో పెద్ద ప్రాబ్లం లేదు. సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో కొన్ని టెక్నిక్స్ అది చెప్తాను. సో మీకు కొన్ని అక్కడక్కడ ఇబ్బంది ఉన్నా కూడా తర్వాత కవర్ అయిపోతుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఫౌండేషన్ ప్రోగ్రాంలో. సో ఏ టాపిక్ అయినా ఇంపార్టెంట్, కానీ ఇది ఇంకొక రేంజ్, దీన్ని చెప్పడానికి లేదు, మాటలో చెప్పలేము ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. సార్ ఫస్ట్ మాడ్యులస్ ఫంక్షన్. చాలామందికి మాడెక్స్ అంటే చాలామంది చెప్తాం, ఇంటర్మీడియట్లో చెప్పినా కూడా అది ఎందుకో మరి చాలామంది ఎందుకు క్యాచ్ చేయరు, మళ్ళీ వాళ్ళకి ఒకటే చెప్పేస్తారు ఆన్సర్. సో మాడెక్స్ అంటే స్కూల్లో ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని నేర్చుకుంటారు. అది కాదు అని ఇంటర్మీడియట్కి వచ్చిందో చెప్పినా కూడా ఇంకా పాతదే గుర్తుంటుంది, కానీ మేము చెప్పింది గుర్తుండట్లేదు ఇంటర్మీడియట్లో చాలామందికి. సో ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా చిన్న డెఫినేషన్, ఫస్ట్ మాడెక్స్ అంటే తెలియదు. ఫస్ట్ డెఫినేషన్ తెలియనప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు? ఆ మెయిన్ ఆ మాడ్యులస్ మీనింగే తెలియనప్పుడు ఇంకా మాడ్యులస్ క్వశ్చన్స్ ఎలా రైట్ అవుతాయి? 100% రాంగే కదా ఏది. సో చాలామంది మాడెక్స్ అనగానే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని చెప్తారు. సరే స్కూల్లో అంటే తెలియదు కాబట్టి ఓకే, కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో స్కూల్లోనేదే ఉంటుంది, కానీ ఇది ఎందుకు మరి చాలామంది అయితే తప్పులు చేస్తూ ఉన్నారు. సో మాడెక్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కాదు. మాడెక్స్ అంటే ఏంటి అంటే మాడెక్స్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్. ఎప్పుడు అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మాడెక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఎప్పుడు అంటే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. సో ఇక్కడ ఏంటి అంటే మాడెక్స్ అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, మరి ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనసే కదా వచ్చింది. ఇక్కడ చూడండి ప్లస్ రాశాం మైనస్ రాశాం, మరి రెండు క్లబ్ చేసేస్తే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ రెండు క్లబ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ ఎక్సే కదా అనుకుంటారు. కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ మాడెక్స్ అంటే ప్లస్ ఎక్సే, కానీ ఇది డిఫరెంట్ కండిషన్లో. ఏ కండిషన్లో? మాడెక్స్ అంటే ఆల్వేస్ ఎక్స్ కాదు. ఇప్పుడు వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ 0 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మాడెక్స్ అంటే ప్లస్ ఎక్స్ అని రాస్తాం. సో అలాగే ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ వాల్యూ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు మాడెక్స్ అంటే మైనస్ ఎక్స్ అని రాస్తాం. సో ఇక్కడ మనకి ఓవరాల్ చూస్తే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్సే, కానీ సో డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి వాటికి. ఎక్స్ పాజిటివ్ ఉన్నప్పుడు ఆర్ 0 ఉన్నప్పుడు మాడెక్స్ అంటే ప్లస్ ఎక్స్. అదే ఎక్స్ నెగిటివ్ ఉన్నప్పుడు మాడెక్స్ అంటే ప్లస్ ఎక్స్ కాదు, ఎక్స్ నెగిటివ్ ఉన్నప్పుడు, ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మాడెక్స్ అంటే ప్లస్ ఎక్స్ కాదు మైనస్ ఎక్స్ కాదు, ఓన్లీ మైనస్ ఎక్స్. ప్లస్ ఎక్స్ కాదు, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కాదు. సో మాడెక్స్ అంటే ప్లస్ ఎక్స్ రాయొద్దు, అలాగే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ రాయద్దు. ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మాడెక్స్ అంటే ఓన్లీ మైనస్ ఎక్స్, ఓన్లీ మైనస్ ఎక్స్. అంటే చాలామంది ఏం చేస్తారు అంటే సో ఇక్కడ మాడెక్స్ అంటే డెఫినేషన్ చేస్తే ఇది కట్ చేసేస్తారు, దీన్ని స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేసేసి ఇప్పుడు ఇది రాసేస్తారు, ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ రెండింటిని క్లబ్ చేస్తారు. క్లబ్ చేసేసి వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని చెప్తారు, ఇంక అయిపోయారు. అలా రాశారంటే ఇక మీకు 100%, మీ ఏ క్వశ్చన్ చేసినా 100% రాంగ్. సో
వై ఈక్వల్ టు చెప్తున్నాను అంటే చాలాసార్లు చెప్పినా ఇట్లా చేస్తారు, ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత చెప్తాం మీరు ఇట్లా చేస్తారు, ఇలా చేయకూడదని చెప్పినా కూడా మళ్ళీ తర్వాత కొన్ని నెలల తర్వాత అదే చేస్తున్నారు చాలామంది. కాబట్టి మీరు ఫస్ట్ చెప్పింది పాతది ఏమైనా ఉంటే మైండ్ నుంచి డిలీట్ చేసేసేయండి. అసలు ఐడియా లేకపోతే ఇంతకుముందు తెలియకపోతే అసలు ప్రాబ్లమే లేదు. సో ఇప్పుడు కొత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది mod x అంటే సో ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కాదు, mod x అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కాదు. మరి ఏంటి mod x అంటే ఏంటి? సో mod x ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ఎప్పుడు ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ వాల్యూ 0 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే ప్లస్ ఎక్స్. అలాగే mod x ఈక్వల్ టు ఏంటంటే మైనస్ ఎక్స్ ఎప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. ఇది డెఫినేషన్. సో y ఈక్వల్ టు mod x అంటే సో mod x ఓపెన్ చేస్తే ప్లస్ ఎక్స్ వస్తుంది ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. అదే mod x ఓపెన్ చేస్తే మైనస్ ఎక్స్ వస్తుంది ఎప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు, ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. ఇంకోటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇది కూడా చాలామంది. ఇంకోటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నా కూడా చాలామందికి రాదు. మీరు అనుకుంటారు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే తెలియదా అని. సరే చెప్పండి తెలిస్తే. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ నాకు వినిపించింది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని అనుకుని ఉంటారు మీ మైండ్లో, అంతేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మీ ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. రాంగ్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కాదు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏదైనా ఈవెన్ రూట్ ఉందనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ రాంగ్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే mod x అని రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయాలి? mod x అని రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇప్పుడు దాకా మీరు ఏమైనా మైండ్లో ప్లస్ ఆర్ మైనస్ అని ఉంటే కంప్లీట్గా డిలీట్ చేసేయండి. ఇంకా అది పొరపాటున మీ మైండ్లో ఏ రోజు కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనగానే ప్లస్ ఆర్ మైనస్ అనేది మీ మైండ్లో రాకూడదు. కంప్లీట్గా లోపల ఎంత ఉన్న పీక్ పడేసి మైండ్లో బ్రెయిన్లో ఉన్నదంతా తీసి పడేయండి అది. సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే mod x. పాత డిలీట్ చేయండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత ముందు. సో అది అస్సలు మీ మైండ్లో ఉండద్దు. ఇంక ఇప్పటి నుంచి mod x, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనగానే mod x. మరి mod x అంటే ఏంటి? ఇంతకుముందు చూసాం మనం. mod x అంటే ఏంటి? ఎక్స్ ఎప్పుడది ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి ఏంటి మైనస్ ఎక్స్ ఎప్పుడది ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. సో ఇది రెండు క్లబ్ చేస్తారు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా. క్లబ్ చేసి ప్లస్ మైనస్ క్లబ్ చేసి ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తారు. కాదు, ఓకే ప్లస్ ఆర్ మైనసే, కానీ ప్లస్ అనేది ఒక డిఫరెంట్ కండిషన్లో, మైనస్ అనేది ఇంకొక డిఫరెంట్ కండిషన్లో. అంటే ఎక్స్ వాల్యూ 0 ఆర్ మోర్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే mod x అంటే ఏంటి? ప్లస్ ఎక్స్. అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్. ఎప్పుడు? ఆల్వేస్ కాదు. ఎక్స్ వాల్యూ 0 ఆర్ మోర్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్. అలాగే ఎక్స్ లెస్ దాన్ 0 అంటే అంటే 0 కంటే తక్కువ అంటే ఏంటి? నెగిటివ్. ఎక్స్ నెగిటివ్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్. ఎక్స్ నెగిటివ్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్. ఇంకొకటి, సో ఇక్కడ mod x అనేది అబ్సల్యూట్ వాల్యూ, అది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు. mod x అనేది ఎప్పుడు నెగిటివ్ ఉండదు. అలాగే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏంటి డెఫినేషన్? mod x. సో mod అనేది ఎప్పుడు నెగిటివ్ రాదు, రిజల్ట్ అనేది ఎప్పుడు నెగిటివ్ రాదు. మరి mod x నెగిటివ్ రానప్పుడు మరి ఇక్కడ నెగిటివ్ ఎలా వచ్చింది అని మీకు డౌట్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే mod x, ఓకే mod x ఎప్పుడు నెగిటివ్ ఉండదు అన్న. మరి ఇక్కడ నెగిటివ్ ఉంది కదా అంటారు, ఇది నెగిటివ్ కాదు. మీ కంటికి కనిపిస్తుంది నెగిటివ్, కానీ నిజంగా అది నెగిటివ్ కాదు. సో మళ్ళీ ఒకసారి చూడండి, దీన్ని సపరేట్గా డీటెయిల్గా చూద్దాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఎందుకంటే ఇది మెయిన్, ఇక్కడ ఇది అర్థమైతే ఇక తర్వాత టాపిక్ అంతా మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే mod x. మరి mod x అంటే ఏంటి? ఫస్ట్ mod x గురించి చూద్దాం, తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చూద్దాం. సో mod x అనగానే y ఈక్వల్ టు mod x. సో mod x అంటే x ఇఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ mod x ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇఫ్ x లెస్ దాన్ 0. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే mod x.
సో ఇది ఎప్పుడు కూడా మాడ్ అనేది ఎప్పుడు నెగిటివ్ అవ్వదు, మీకు తెలుసు. మాడ్ ఆఫ్ -5 అన్నా 5ఏ, మాడ్ ఆఫ్ +5 అన్నా కూడా 5ఏ. సో మాడ్ లోపల నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఆన్సర్ పాజిటివే వస్తుంది, అంటే ఇది ఎప్పుడు నెగిటివ్ అవ్వదు. ఓకే, సో మాడ్ ఎక్స్ అంటే డెఫినేషన్ ప్రకారం యాజ్ పర్ డెఫినేషన్, ఇంకా √(x²) అంటే మాడ్ ఎక్స్ అని రాయొచ్చు. మళ్ళీ మాడ్ ఎక్స్ అంటే ఓపెన్ చేయాలంటే, మాడ్లెస్ ఓపెన్ చేయాలంటే క్లారిటీ ఉండాలి. సో ఏంటి, ఎక్స్ అనేది పాజిటివ్ అని తెలిసి ఉంటే, సో 0 ఆర్ మోర్ అని తెలిస్తే మాడ్ ఎక్స్ అంటే +x అని రాస్తారు. అలాగే ఎక్స్ వాల్యూ మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ <0 అని తెలిసి ఉంటే మీరు ఏం రాస్తారు, -x అని రాస్తారు. అయితే నేను ఏమన్నానంటే √(x²) అంటే మాడ్ ఎక్స్ అంటున్నాను. మాడ్ ఎక్స్ అనేది ఎప్పుడు నెగిటివ్ ఉండదు అంటే ఇది కూడా ఎప్పుడు నెగిటివ్ రాదు అని అర్థం. √(x² అంటే ఏంటి, ఫస్ట్ మాడ్ ఎక్స్ అనేది రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్ రాదు. మరి √(x² అంటే ఏంటి, మాడ్ ఎక్స్. మరి మాడ్ నెగిటివ్ కానప్పుడు √(x² కూడా నెగిటివ్ అవ్వదు కదా. మరి నెగిటివ్ కానప్పుడు ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కదా, మరి నెగిటివే కదా అని అనుకుంటున్నారు, కానీ ఇది నెగిటివ్ కాదు, అది నెగిటివ్ కాదు, ఇది పాజిటివే. అదేంటి, క్లియర్గా మైనస్ కనిపిస్తుంటే నెగిటివ్ కాదని ఎలా అంటారు, క్లియర్గా మైనస్ కనిపిస్తుంది కదా, నెగిటివ్ కదా అంటారు. కాదు, నెగిటివ్ కానే కాదు, ఇది పాజిటివ్. అదెట్లా అని చూద్దాం. ఇక్కడ నేనేమన్నాను, x<0 అన్నాను, x<0 అన్నాను. నేను కండిషన్ ఇచ్చాను అక్కడ x<0. మీరు మీ ఇష్టం వచ్చిన ఒక నెంబర్ చెప్పండి, <0 ఒక నెంబర్ చెప్పండి. ఓకే, -2 చెప్పారనుకుందాం. ఓకే, సో -2 అంటే x ఏంటి, ఇక్కడ x ప్లేస్లో ఏం రాయాలి, x<0 ఉన్నప్పుడు చూసుకోండి. ఇప్పుడు x వాల్యూ నాకు కొన్ని వాల్యూస్ చెప్పండి, -2 చూద్దాం. సో -2 తీసుకున్నారు అనుకోండి, -2 అనేది ఈ కండిషన్లో ఉందా, ఈ కండిషన్లో ఉందా చెక్ చేసుకోండి. లేదంటే ఏదో ఒక నెంబర్ చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు -2 చెప్పారు. -2 అనేది ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? సో <0నే కదా, సో సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మరి సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయితే సో (x) అంటే ఏంటి, -2. x అంటే ఏంటి, -2 కదా. అప్పుడు మైనస్ ఏమైంది, +2 అయింది. కాబట్టి ఆన్సర్ ఏమైంది, పాజిటివ్ అవుతుంది. అంటే ఇది ఎందుకు నెగిటివ్ కాదు అంటే, ఇక్కడ నెగిటివ్ ఉంది కదా అని నెగిటివ్ కాదు. ఎందుకు కాదంటే ఆల్రెడీ x<0, ఆల్రెడీ కొద్దిగా స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది ఉంటుంది, కొద్దిగా మళ్ళీ వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ x నెగిటివ్, x<0 అంటే అర్థం ఏంటి, x నెగిటివ్. x నెగిటివ్ అయితే -x ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. x నెగిటివ్ అయితే అంటే x -2 అయితే అప్పుడు -x ఏమవుతుంది, +2 అవుతుంది. అలాగే x అనేది -3 అయితే -x ఏమవుతుంది, +3 అవుతుంది. x నెగిటివ్ అయితే -x ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. మరి అలాగే ఇక్కడ కూడా ఏంటి, x నెగిటివ్ కదా, x నెగిటివ్ అయితే -x ఏంటి, పాజిటివ్. పాయింట్ అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి కాంట్ ఇంకోటి చూద్దాం. x = -5 అంటే x ఏంటి, నెగిటివ్. మరి x నెగిటివ్ అయితే -x ఏంటి, 5. -x ఏంటి అంటే x నెగిటివ్ అయితే -x ఏంటి, పాజిటివ్. మరి ఇక్కడ కూడా అదే కదా, x<0 అంటే ఏంటి, x అనేది నెగిటివ్. మరి x నెగిటివ్ కాబట్టి -x ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఎందుకు అంటే -x. సో x అనేది ఆల్రెడీ నెగిటివ్, సో ఇది ఆల్రెడీ నెగిటివ్. ఈ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, x అనేది ఆల్రెడీ నెగిటివ్, సో ఆ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో అందుకని అది అంటే ఇక్కడ చూడడానికి మైనస్ కనిపిస్తుంది, కానీ మైనస్ కనిపించినంత మాత్రం నెగిటివ్ కాదు. ఎందుకు కాదు అంటే x అనేది ఆల్రెడీ నెగిటివ్, ఆ నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేశారు. x అనేది నెగిటివ్ నెంబరు, ఇక్కడ చూడండి. సో x అనేది నెగిటివ్ నెంబర్ అంటే ఇంకోటి చూద్దాం. సో x = -5 అయితే అప్పుడు -x. సో -x అంటే ఏంటి, -5 అంతేనా. సో x = -5 అయితే వాట్ ఈస్ ద -x అన్న. సో మైనస్ అంటే మైనస్ రాశాను, మరి x అంటే ఏంటి, -5. మరి x అనేది ఇక్కడ నెగిటివ్ అవునా, ఇది నెగిటివ్. ఈ నెగిటివ్ ఏమైంది, మల్టిప్లై అయింది. నెగిటివ్ ఏమైంది, మల్టిప్లై అయింది. మల్టిప్లై ఏమైపోయింది, పాజిటివ్ అయిపోయింది.
సో -x ఎందుకు నెగిటివ్ అయిందంటే ఇది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి ఆ నెగిటివ్కి ఈ నెగిటివ్ మల్టిప్లై అయింది కాబట్టి సో ఓవరాల్గా పాజిటివ్ అయింది. -x అనేది పాజిటివ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది ఆల్రెడీ నెగిటివ్, ఆ నెగిటివ్ నెంబర్ని మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేశారు కాబట్టి రిజల్ట్ అనేది పాజిటివ్. కాబట్టి mod x అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు. మనం కొన్ని డెఫినేషన్ చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఈ డెఫినేషన్ మాత్రం మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. సో డెఫినేషన్ ఏంటి? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డెఫినేషన్ ఉంది, క్లియర్గా మైండ్లో ఉంచుకోండి. సో అలాగే √x² అన్నా కూడా మనం ఏం చెప్పాం? mod x √x² అనగానే మీరు mod x రాయాలి, +or - రాయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ mod x అంటే ఓపెన్ చేస్తే +x, కాకపోతే ఓపెన్ చేయాలంటే దాని మీద ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది పాజిటివ్ అని తెలిసి ఉండుంటే ఇలా రాస్తారు, ఒకవేళ అది నెగిటివ్ అని తెలిసి ఉండుంటే -x అని రాస్తారు. సో నేను ఏమంటున్నానంటే ఇది ఆల్వేస్ పాజిటివ్ ఎందుకు అవుతుందో చూద్దాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో సో మనకి డెఫినేషన్ చూసుకోండి. సో ఇది డెఫినేషన్ ఏంటి? mod x = x, ఎప్పుడది x ≥ 0. నెక్స్ట్ mod x ఏంటి? -x, ఎప్పుడది x <0. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. (-5) లేదా (-3). సో (-3) ఇక్కడ x ప్లేస్లో ఏముంది చూడండి. ఇక్కడ x ప్లేస్లో ఏముంది? -3 ఉంది. x బదులు -3 ఉంది. ఓకే. సో ఇక్కడ x అనేది నెగిటివా పాజిటివా? సో ఇక్కడ x ప్లేస్లో -3 ఉంది, నెగిటివా పాజిటివా? మనకి ఇక్కడ చూడండి ఏది వాడాలి? సో ఇది తిప్పేస్తున్నది, ఇది చూద్దాం. సో ఇప్పుడు ఏంటి? రెడ్డి డెఫినేషన్, mod x డెఫినేషన్ ఏంటి? ఇది. సో ఈ రెండిట్లో ఏది వాడాలి? ఇప్పుడు నేను mod -3 అని అడిగాను. mod -3 అంటే ఏ ఫామ్లో వాడాలి? ఈ ఫామ్లో వాడాలా, ఈ ఫామ్లో వాడాలా అనేది క్లారిటీ రావాలి. ఫస్ట్ ఏది వాడాలి అంటే ఇక్కడ x ప్లేస్లో ఏముంది? మీకు -3 ఉంది. అంటే x = ఎంత? -3. ఇది ఏ కండిషన్లో ఉంది? ఈ కండిషన్లో ఉందా, ఈ కండిషన్లో ఉందా చెక్ చేసుకోండి. -3 అనేది ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుందా? సో అదేంటి? > 0. సో అక్కడ ఉండదు. సో -3 అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది 0నే కదా, 0 కంటే తక్కువ. కాబట్టి -3 అనేది ఏ కండిషన్లో ఉంది? ఈ కండిషన్లో ఉంది. మరి ఈ కండిషన్లో ఉంటే మనం ఏం రాయాలి? ఈ ఫార్ములా రాయాలి. ఏం రాయాలి? సెకండ్ కండిషన్లో ఉంది కాబట్టి ఈ ఫార్ములా రాయాలి. సో మనకి యాజ్ పర్ డెఫినేషన్ ప్రకారం mod x అంటే ఏంటి? -x. మరి వాట్ ఈస్ ద x? x అంటే ఏంటి? సో mod x డెఫినేషన్ ఏంటి? mod x <0. x<0 ఉంది కాబట్టి mod x అంటే డెఫినేషన్ ఏంటి? -x. మరి వాట్ ఈస్ ద x? x అంటే ఏంటి? x అంటే -3. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చూడండి. x<0 ఉన్నప్పుడు mod x అంటే ఏంటి? -x. ఇప్పుడు నేను mod -3 అన్నాను. సో అంటే x వాల్యూ ఎంత? x ప్లేస్లో ఏముంది? -3. -3 ఏంటి? నెగిటివ్ కాబట్టి ఈ కండిషన్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా వాడాలి. మరి ఈ ఫార్ములా అంటే ఏంటి? -x. మరి వాట్ ఈస్ ద x? x అంటే ఏంటి? -3. ఆ మైనస్ ఏమైంది? +3 అయింది. సో అలా మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే పాజిటివ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ mod +3 అంటే అప్పుడు ఏ ఫార్ములా వాడాలి? సో ఇక్కడ x వాల్యూ ఎంత? అప్పుడు x వాల్యూ ఎంత? 3. ఇక్కడ x వాల్యూ ఎంత? 3 అనేది ఈ కండిషన్లో ఉందా, ఈ కండిషన్లో ఉందా? సో > 0 ఫస్ట్ కండిషన్లో ఉంటుంది. మరి ఫస్ట్ కండిషన్లో ఉంటే mod x అంటే డెఫినేషన్ ఏంటి? ఇదే కదా. mod x అంటే డెఫినేషన్ ఏంటి? +x. సో +x ఏం రాయకపోతే ప్లస్ ఉన్నట్టే. అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి? xే కదా. మరి x అంటే ఏంటి? ఇక్కడ 3. x అంటే ఏంటి? 3. కాబట్టి ఆన్సర్ 3. అలాగే mod 2. సో ఇక్కడ x వాల్యూ ఎంత? 2. సో 2 అనేది ఏ కండిషన్లో ఉంది? ఈ కండిషన్, ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఉంటే mod x అంటే ఏంటి? xే. మరి వాట్ ఈస్ ద x? x అంటే ఏంటి? 2. అలాగే నెక్స్ట్ mod -2. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ ఎంత? -2. -2 ఏ కండిషన్లో ఉంది? ఈ కండిషన్లో ఉంది. మరి ఈ కండిషన్లో ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటి? -x. కాబట్టి -x. వాట్ ఈస్ ద x? x అంటే ఏంటి? -2. x అంటే ఏంటి? -2. సో మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోయింది. అలాగే ఏ వాల్యూ అనేది తీసుకోండి. mod -1. సో mod -1 అంటే -1 అంటే ఇక్కడ x వాల్యూ ఎంత?
-1 అంటే ఏ కండిషను సెకండ్ కండిషను లెస్ దాన్ జీరోనే కదా -1 మరి ఈ కండిషన్ ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటి -(x) మరి x అంటే ఏంటి -1 సో మైనస్ మైనస్ ఏమైంది +1 అయింది అలాగే (1) అనేది అంటే ఇక్కడ x వాల్యూ ఎంత 1 అనేది ఏ కండిషన్లో ఉంది ఫస్ట్ కండిషన్లో ఉంది మరి ఫస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటి (x) అంటే ఏంటి +x సో +x అంటే x అంటే ఏంటి మరి 1 కాబట్టి ఆన్సర్ ఏంటి 1 ఇప్పుడు మనకి ఇవన్నీ ఎగ్జాంపుల్ చూస్తే మోడ్ లోపల ఇన్పుట్ అనేది పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఆన్సర్ ఏమొస్తుంది పాజిటివే వస్తుంది అంటే మోడ్ లోపల -3 ఉన్నా +3 ఉన్నా ఆన్సర్ ఏమొచ్చింది +3నే వచ్చింది అలాగే మోడ్ లోపల ఇక్కడ +2 ఉన్నా -2 ఉన్నా రిజల్ట్ ఏమొచ్చింది +2నే వచ్చింది అలాగే మోడ్ లోపల -1 ఉన్నా +1 ఉన్నా రిజల్ట్ ఏమొచ్చింది పాజిటివ్ వచ్చింది అంటే మోడ్ లోపల ఇన్సైడ్ ఆఫ్ ది మోడ్లెస్ నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఆన్సర్ ఏమొస్తుంది పాజిటివే వస్తుంది మరి √(x²) అంటే ఏంటంటే (x) అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు సో (x) ఏమవుతుందంటే >(0) అవుతుంది 0 అయ్యే ఛాన్స్ ఉంది ఎప్పుడు చూద్దాం సో (0) అంటే x వాల్యూ ఎంత 0 x వాల్యూ 0 అనేది ఏ కండిషన్లో ఉంది ఈ కండిషన్ లేదు >(0) కదా ఇదేంటి నెగిటివ్ ఉన్నప్పుడు ఈ కండిషన్ మరి ఈ కండిషన్ ఎప్పుడు x పాజిటివ్ ఉన్నా లేదంటే x 0 ఉన్నా మరి 0 అనేది ఎక్కడుంది ఈ కండిషన్లో ఉంది మరి ఈ కండిషన్లో ఉంటే (x) డెఫినేషన్ ఏంటి (x) అంటే ఏంటి x మరి x అంటే ఏంటి 0 కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది 0 వచ్చింది అంటే ఇప్పుడు ఏ ఇన్పుట్ తీసుకున్నా మోడ్ లోపల ఏ ఇన్పుట్ తీసుకున్నా 0 తీసుకుంటే 0 వస్తుంది 0 కాకుండా ఏ నెంబర్ తీసుకున్నా అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏ నెంబర్ తీసుకున్నా కూడా రిజల్ట్ అనేది పాజిటివ్ వచ్చింది అంటే (x) అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు (x) ఈజ్ ఆల్వేస్ >(0) (x) ఆల్వేస్ >(0) √(x²) అనేది (x) సో (x) అనేది ఆల్వేస్ >(0) అన్నాం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది √(x²) కూడా >(0) ఉంటుంది సో √(x²) కూడా ఏమవుతుంది >(0) అవుతుంది సో మళ్ళీ ఈ లోపల ఇన్సైడ్ నెగిటివ్ ఉండొచ్చు ఇది కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది నేను చెప్పేది ఏంటంటే అవుట్పుట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి ఇన్పుట్ ఎక్స్ని చూసారా ఎక్స్ అనేది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవ్వచ్చు సో ఇన్పుట్ అనేది అంటే లోపల ఉన్నది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు అంటే (x) అనేది 2 పాజిటివ్ కానీ x అనేది ఏమన్నా ఉండొచ్చు x అనేది +2 ఉండొచ్చు -2 ఉండొచ్చు రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ రిజల్ట్ అనేది మాత్రం (x) రిజల్ట్ మాత్రం పాజిటివే ఎప్పటికి కూడా పాజిటివే వాట్ ఈస్ ద ఇన్పుట్ అనేది లోపల నేను అడుగుతుంది రెండు డిఫరెంట్ (x) ఆన్సర్ అడిగాను అనుకోండి పాజిటివ్ (x) ఆన్సర్ అడిగితే పాజిటివ్ మరి (x) పాజిటివ్ అయితే వాట్ ఈస్ ద x అంటే x అనేది +2 అయినా అవ్వచ్చు -2 అయినా అవ్వచ్చు అంతే కదా x వాల్యూ +2 తీసుకున్న ఆన్సర్ 2నే వచ్చింది -2 తీసుకున్న ఆన్సర్ ఏమొచ్చింది +2 వచ్చింది అంటే (x) ఎప్పుడు 2 అవుతుంది అంటే x వాల్యూ +2 అయినా అవుతుంది -2 అయినా అవుతుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు (x) అనేది పాజిటివ్ కదా మరి x ఎందుకైంది (x) గురించి నేను మాట్లాడు (x) పాజిటివ్ కానీ ఇక్కడ మాట్లాడుతుంది (x) గురించి కాదు x గురించి x పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు సో ఇక్కడ మోడ్ లోపల ఉన్నది సో (x) ఉంది కదా ఇది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు కానీ దీని ఆన్సర్ రిజల్ట్ ఉంది చూసారా అది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వకూడదు ఇది పాజిటివ్ అయినా ఓకే నెగిటివ్ అయినా ఓకే కానీ రిజల్ట్ ఉంది చూసారా దీని ఆన్సర్ వస్తుంది చూసారా అది ఆల్వేస్ ఏమొస్తుంది పాజిటివే వస్తుంది రిజల్ట్ అనేది ఆల్వేస్ పాజిటివే వస్తుంది సో ఇది మళ్ళీ కావాలండి క్లారిటీ కోసం ఇంకేమైనా డౌట్ ఉంటే సో మెసేజ్ పెట్టండి మనం ఇంకేమైనా ఎస్టైల్ చూద్దాం కానీ పర్ఫెక్ట్గా మీనింగ్ స్టార్టింగ్లోనే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ అలవాటు ఎంత అవుతుంది ఈజీగానే ఉంటుంది